అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నేను పెట్టిన వీడియోస్కి కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉన్నానండి. ఒక వీడియో నాకు గుండె జల్లు మన్నదండి. భయపడిపోయినా మళ్ళీ చదివా. ఆ వీడియోలో ఆవిడ పేరు రాజీ రమణ ఉంది. మరి లేడీనో జెంట్సో తెలియదండి నాకు. నేను లేడీనే అనుకుంటున్నా. ఆమెకి ఒక్కగాని ఒక కొడుకంట. ఆ కొడుకు వల్ల చాలా బాధలు పడుతుందంట. చాలా తట్టుకోలేకపోతున్నానమ్మా. నేను చనిపోవాలనుకుంటున్నా, చచ్చిపోతున్నా అని చెప్పేసి కామెంట్ పెట్టిందండి. అసలు నాకైతే గుండె జల్లు అన్నది. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని అనిపించిందండి నాకు. ఎందుకంటే చాలా భయం వేసింది. అంత చిత్రహింసలు పడి ఆమె చనిపోవటానికి సిద్ధపడిపోతుంది. అమ్మా, నేను ఒకటే చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఎట్టి పరిస్థితిలో చావు దాకా మీరు అసలు ఆలోచనే వద్దు. మీకు ఊర్లో పెద్ద మనుషులు చాలామంది ఉంటారు, పోలీసులు ఉంటారు, కౌన్సిలింగ్లు ఇస్తారు వాళ్ళు ఆ అబ్బాయికి. వాళ్లే మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తారు, మీకు రక్షణ కల్పిస్తారు. మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మీరు అధైర్యపడవద్దు. చనిపోవాలని ఆలోచనే వద్దు. దీని అంతటికీ కారణం కూడానండి ఆస్తుల వల్ల. తినకో పిల్లల కోసం తల్లిదండ్రులు కూడబెడుతుంటారు. డబ్బులు కూడబెట్టేది, ఆస్తులు సంపాదించేది వాళ్ళకి ఇస్తారు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ బుద్ధులు మారిపోతుంటాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గట్టిగా పడతారు. వీళ్ళకిస్తే ఇక నా పని అధోగతని అప్పుడు రియలైజ్ అవుతారు. అలాంటప్పుడు శాడిస్టుల మాదిరిగా తయారవుతున్నారు ఈ కొడుకులు. చాలామంది అండి, ఒక తల్లిని నిలబడి ఉంటే కొడుకు కాళ్లతో ఎగిరి గుండెల మీద తన్నాడు. పడిపోయినాక ఆమె చీర కూడా పైకి లేసిపోయింది. అయినా సరే జుట్టు పట్టుకొని చెంపలకు పెట్టి కొడుతున్నాడు ఆ కొడుకు ఆస్తి కోసం. ఆవిడ చచ్చిపోలేదండి, ఆవిడ చనిపోలేదు. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. సోషల్ మీడియాలో వచ్చిందండి ఇది. వాడిని వదలరు, వాడికి బుద్ధి చెప్తారు, ఆమెకి రక్షణ కల్పిస్తారు. ఇట్లా చాలా మార్గాలు ఉన్నాయండి. చనిపోవాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుందో కూడా, మీ సిట్యువేషన్ ఏంటో, మీ ఊరు, మీ అడ్రస్సు పెట్టలేదు. కానీ ఎవ్వరు కూడా ఇలాంటి పనులు మాత్రం చేయబాకండి. చనిపోవాలనే ఆలోచనే వద్దు. మీ ఆస్తులు మీరు తిన్నాక మిగిలితే ఇవ్వండి, లేకపోతే లేదు. అది కూడా వద్దు. మీ సంపాదించుకున్న ఆస్తులు మీకే హక్కు. మీరు తిన్న తర్వాతనే వాళ్ళకి ఇవ్వాలి. ముందుగానే రాసి ఇవ్వాల్సిన రూల్ కానీ అవసరం కానీ ఏమీ లేదు. అది ఎక్కడైనా ఉంది. మిమ్మల్ని బాధిస్తుంటే పోలీసులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. అంతేగాని మీరు ఈ విధంగా సూసైడ్లు చేసుకోవాలని ఈ ఆలోచనే వద్దండి అసలు. ఎందుకంటే నాకు 50+ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నిద్ర సరిగా పట్టదు. రాత్రిపూట ఏదో నిద్రపోగానే ఈ ఆలోచన వచ్చేసరికి నాకైతే నిద్రే లేదు తెల్లవారుజుల దాకా. అయ్యో ఏంటి అని చాలా బాధపడ్డాను. ఇలాంటి కొడుకులు ఉంటారా? ఎందుకండి నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఇలాంటి కొడుకుల చేతిలో చావాల్సిన అవసరమే లేదు. ఈ రోజుల్లోనండి మీకు భర్త లేకపోతే 4000 పెన్షన్ వస్తుంది, మీకు ఖర్చులకు వస్తాయి. మీరు చక్కగా ఓల్డేజ్ హోమ్లో చేరొచ్చు. అక్కడ పెద్దవాళ్ళు ఎలా మంచి వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు తోడుగా ఉంటారు, మీకు అండగా ఉంటారు. వాళ్ళందరూ మీ మీ కష్ట సుఖాలు పంచుకోవచ్చు. వీళ్ళ చేత చిత్రహింసలు పడి తన్నించుకొని వాళ్ళ చేతుల్లో చావాల్సిన అవసరమే లేదు తల్లిదండ్రులు. నిజంగా అండి, ఆ వీడియో మెసేజ్ చూసి నేనైతే చాలా బాధపడిపోయినాను. అసలు నా సమస్యకి నేను చెప్పాను. నాకు ఎంతోమంది కామెంట్స్లో
నా పిల్లల కన్నా చిన్న పిల్లలు వాళ్ళు నాకు సలహాలు ఇచ్చారు. మేము ఉన్నాం అమ్మా, మేము ఉన్నాం అని చెప్పి ఎంతమంది నాకు సపోర్ట్ చేశారండి. నా మనసులో అయితే అసలు సంతోషంగా ఉన్నా. నా మనసులో ఇంకెలాంటి దిగులు, నాకు ఎలాంటిది కూడా నా మనసులో లేనే లేదు. నేను చాలా సంతోషంగానే ఉన్నా. కానీ ఆ మెసేజ్ చూసి రాత్రి అంతా చాలా బాధేసిందండి. ఇలాంటి తల్లులు ఎంతమంది బాధపడుతుంటారు, తండ్రులు కూడానండి. భార్యలు చనిపోతే భర్తలు కూడా ఎంతో అవస్థలు పడుతుంటారు. ఎంత కొడుకులైనా సరే పిడికిడు మెతుకులు పెట్టేదానికి మీకు చేతులు రావట్లా. ఆ చేతులతో తల్లి గోరుముద్దలు తినిపించింది మీకు. అది గుర్తుపెట్టుకోండి. పెళ్ళిళ్ళు అయిపోయినాక మారిపోవటం కాదు. మీరు మన తల్లిదండ్రులు ఎంత బాగా చూశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు బిడ్డలు ఉంటారు, మీ బిడ్డలు కూడా రేపు ఇదే చేస్తారు. తాతకు పెట్టిన బొచ్చ తలవాకిట్నే ఉంటుందని అది పెద్దవాళ్ళు చెప్పిన సామెత అండి. అది మీకు ఇలాంటి కొడుకులకి వర్తిస్తుంటుంది. రేపు మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అమ్మ, నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా కూడా నా వీడియో చూస్తావని నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నువ్వు అలాంటి పనులు అస్సలు చేయబాకు. చావు దాకా వెళ్ళకూడదు. దేనికి చచ్చిపోవాలి? మీరు మీ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళకి చెప్పండి. అలివి కాకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాళ్ళే పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు, మీకు రక్షణ కల్పిస్తారు. ఖచ్చితంగా మీరు మాత్రం చచ్చిపోవద్దు. నాకు చాలా బాధగా ఉందమ్మా, మీరు పెట్టిన మెసేజ్ చూసి తట్టుకోలేకపోయినాను. మీరు దయచేసి ఆ పని చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చిన్నపిల్లలు నాకన్నా నా బిడ్డల కన్నా చిన్నోళ్ళు పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్లందరికీ, నాకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నిజంగా నేను మర్చిపోలేను. నా లైఫ్లోనే నేను మర్చిపోలేను. నా జీవితం నేను మర్చిపోలేను. ఇది మాత్రం వాస్తవం అండి. అందరికీ నమస్కారం.